నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి వ్యవహారాల్ని ధూళిపాల నరేంద్ర బట్టబయలు చేసినట్టు మీడియా ముఖంగా ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి అంశాలని ధూళిపాల నరేంద్ర బట్టబయలు చేసినట్టు ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది. మరి ఇదే గనక వచ్చినటువంటి వ్యవహారాలని క్యాలిక్యులేషన్ చేసుకొని చూస్తే అంబటి రాంబాబు యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? సో అంబటి రాంబాబు గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియను, ఫైర్ బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినప్పుడు ఏ విధంగా ఆయన రియాక్ట్ అయ్యారు పోలవరం విషయంలో, అలాగే పులిచింతల విషయంలో, వీటన్నీ మనం చూసాం. సో ఆయన పోలవరం పూర్తి చేసేటువంటి తేదీల మీద కూడా మాట్లాడారు గతంలో. అంటే ఆయనకి నీటిపారుదల శాఖ మీద ఎంత అనుభవం ఉంది, మంత్రిగా ఆయన ఏం చేశారు అన్నీ తెలుసు. సరే, అది అయిపోయింది. 2024 ఎన్నికలతోటి ఆయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇవన్నిటికీ ప్రజలు గమనించారు, ఇవ్వాల్సినటువంటి తీర్పు ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కళ్ళ బాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇసుక సిండికేట్ ఎవరు చేశారు, మద్యం సిండికేట్ ఎవరు చేశారు, మైనింగ్ సిండికేట్ ఎవరు చేశారు, ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇంతకాలం పాటు మనకి కొందరి మాత్రమే బయటకు వచ్చింది. అంబటి రాంబాబు గారిది బయట రాల. సడన్గా ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇష్యూ బయటకు వచ్చింది. అది ఎవరు బయట పెట్టారంటే ధూళిపాల నరేంద్ర, సీనియర్ పొలిటీషియన్, పొన్నూరు ఎమ్మెల్యే. ఆయన తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి లీడరు, ప్లస్ ఆధారాలు లేకుండా ఎటువంటి ఆరోపణలు చేసేటువంటి లీడర్ కాదు ధూళిపాల నరేంద్ర గారు. ఆయన పక్కా ఆధారాలతోటి, డాక్యుమెంట్ తోటి ఏదైనా సరే మీడియా ముందుకు రావటం, లేదంటే న్యాయ పోరాటం చేయటం, లేదంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు తాజాగా అంబటి రాంబాబు గారు గుంటూరు వేదికగా చేసుకుని చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటపెట్టారు ధూళిపాల నరేంద్ర గారు. సో వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం. నందిగం సురేష్, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని కస్టడీకి తీసుకుని ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. మరోవైపు అదే కేసులో ఉన్నటువంటి అప్పిరెడ్డి, లేలాపిరెడ్డితో పాటు రఘురాము, సో అవినాష్, వీళ్ళందరినీ పిలిచి నిన్న పోలీసులు విచారించారు. సరే, వాళ్ళు ఏదో బెయిల్ ట్రై చేసుకున్నారు, బట్ కోర్టు కూడా ఒప్పుకోలేదు. ఇదంతా గుంటూరు కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. గుంటూరు, విజయవాడ సంబంధించినటువంటి పరిణామాలు. ఇప్పుడు అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కదా సార్. ఎవరికి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి నలుగురికి బెయిల్ రాలేదు. ఎవరికి రాలేదు బెయిల్. ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ట్రై చేసుకుంటున్నారు. అది ఇంకా రాలేదు. సరే, అది రాలేదు కాబట్టి పోలీసులు 41A నోటీస్ ఇచ్చి వాళ్ళు కాల్ఫర్ చేసి విచారణ చేసి పంపించారు నిన్న. బట్ నందిగం సురేష్నేమో జ్యుడిషియల్ కస్టడీకి అడిగారు, కస్టడీకి ఇచ్చారు. ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు. మంగళగిరి పోలీసులు విచారిస్తున్నారు. సరే, ఆ కేసు అలా నడుస్తున్న సమయంలోనే ఇప్పుడు అంబటి రాంబాబు గారిది ఇష్యూ బయటకు వచ్చింది. ఆ ఇష్యూ ఏంటంటే గుంటూరు గురించి తెలిసినటువంటి వాళ్ళకి జూట్ మిల్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. శంకర విలాస్ ఒకటి, జూట్ మిల్ ఒకటి, ఇవి ఖచ్చితంగా తెలిసి ఉంటాయి. గుంటూరు ఏమాత్రం గుంటూరుతోటి పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి, గుంటూరు గురించి తెలిసినటువంటి వాళ్ళకి జూట్ మిల్ అనేది వేలాది మంది కార్మికులకి ఉపాధి కల్పించినటువంటి ఒక ఇండస్ట్రీ. సో దాని మీద ఎప్పటి నుంచో అంబటి రాంబాబు గారు కన్ను వేస్తున్నారు, లేలాపిరెడ్డి గారు కన్ను వేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క నాయకత్వంలోనే ఆ జూట్ మిల్లు గతంలో కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. సో అయితే ఇప్పుడు జూట్ మిల్లు అది లాకౌట్ అయింది. సో లాకౌట్ అయిన తర్వాత దానికి సంబంధించిన విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఆ విలువైనటువంటి భూములు అంబటి రాంబాబు గారు కబ్జా చేశారు అనేది లేటెస్ట్ ఇప్పుడు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చెప్తున్నటువంటి మాట. పైగా వాటిని ఆక్యుపై చేసి జూట్ మిల్కి సంబంధించినటువంటి భూముల్ని దాని మీద కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళ బ్రదరు పేరుతోటి వాళ్ళ బ్రదరు కన్స్ట్రక్షన్ చేశారని చెప్తున్నారు. అయితే ఈయన కూడా ఉంది, ఈయన అండదండలతోటి అతను ఆ కన్స్ట్రక్షన్ చేశారని. అక్కడ యాక్చువల్గా జూట్ మిల్లు పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ పక్కన పర్మిషన్స్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చారు.
దానికి ఏదో 5 ఫ్లోర్స్ వరకే పర్మిషన్ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. అయితే వీళ్ళు 18 ఫ్లోర్లు వేసారని చెప్తున్నారు. అసలు మామూలుగానే కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్ అధికారులు ఏమంటున్నారు, మేము అసలు కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వలేదు, అది ట్రాక్ పక్కన ఉంది కాబట్టి పర్మిషన్ మేము ఎలా ఇస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ధూళిపాల నరేంద్ర గారు బయటపెట్టారు. బయటపెట్టినటువంటి క్రమంలో ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఆయన మంత్రిగా చేశారు, 24 ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి అయ్యారు. ఆయన అప్పుడులో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఆ రోజున ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వెనకేసుకొచ్చారో అన్నీ మనం చూసాం. బేసికల్గా అంబటి రాంబాబు గారు అడ్వకేటు, ఆయనకి అన్ని చట్టం మీద అవగాహన ఉంటుంది. ప్లస్ ఆయన ఏదైనా ఒక అంశాన్ని విశదీకరించడంలో కూడా తనదైనటువంటి స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? దీనికి ఏం చెప్తారంటే బహుశా నాది కాదు, అది మా తమ్ముడిది అని చెప్తారు. అదొక్కటే ఆప్షను. ఎందుకంటే ఆల్రెడీ ఆధారాలతో సహా ధూళిపాల నరేంద్ర గారు బయటపెట్టారు. అక్కడ అసలు ఆ ఫ్లోర్స్ ఇప్పుడు ఆల్రెడీ అమ్మేశారు. ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒకవైపు ఏమో హైడ్రా లాంటిది వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా అవసరము అని చెప్పేసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు చెప్తున్నారు. ఆ హైడ్రా లాంటి వ్యవస్థ లేకపోయినందువల్లనే బుడమేరు పొంగింది, అలాగే అక్కడ ఏలూరు కాలువ కూడా పొంగింది అని చెప్పి చెబుతున్నారు. దాని కారణంగానే నష్టం జరిగింది. భవిష్యత్తులో అలాంటి నష్టం జరగకుండా ఉండటానికి హైడ్రా లాంటి వ్యవస్థను బలంగా తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు. హైడ్రాకి ప్రత్యేకమైన అధికారాలను ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలానే అక్కడ కూడా హైడ్రాని ఏర్పాటు చేసి ఇప్పుడు కాలువ గట్ల మీద ఉన్నటువంటి ఆక్రమణల్ని, కరకట్ట మీద ఉన్నటువంటి ఆక్రమణల్ని, లేదా అంబటి రాంబాబు గారు ఇప్పుడు జూట్ మిల్లుకు సంబంధించిన భూములను ఆక్యుపై చేసేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి, అలాంటి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం మొదలు పెట్టాలి అనేది అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. సో ఈ లోపుగానే అసలు మంత్రి నారాయణ గారు ఒక పిలుపునిచ్చారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2019 నుంచి 2024 వరకు ఆక్యుపై చేశారో ప్రభుత్వ భూముల్ని, అవన్నీ తిరిగి ఇచ్చేసేయండి, మేము హైడ్రా పెట్టి మళ్ళీ వాటిని స్వాధీనం చేసుకోకముందే అని చెప్పి ఆయన చెప్పారు. స్వచ్ఛందంగా మీరే రాండి అని. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు స్వచ్ఛందంగా వస్తారంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ 18 ఫ్లోర్లు కట్టారట. ఆ 18 ఫ్లోర్లకు సంబంధించిన ఫ్లాట్లు కూడా అమ్ముకున్నారు. ఆ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే కొన్న వాళ్ళకి డబ్బులు అంబటి రాంబాబు గారు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు ధూళిపాల నరేంద్ర గారు చేస్తున్నారు. సో ఇది ఒక పెద్ద ఇష్యూ. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం అది కొన్ని కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మరి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, అది పర్మిషన్ ఎవరు ఇచ్చారు? గుంటూరు కార్పొరేషన్ వాళ్ళు మేము ఇవ్వలేదు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే గుంటూరు కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్ 5 ఫ్లోర్లకి ఇచ్చామని వాళ్ళు చెప్తుంటే రైల్వే శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము అసలు ఎన్ఓసీ ఇవ్వలేదు, రైల్వే శాఖ ఎన్ఓసీ ఇవ్వాలి పక్కన కాబట్టి రైల్వే ట్రాక్ పక్కన కాబట్టి వాళ్ళు మేము ఎన్ఓసీ ఇవ్వలేదు, ఎన్ఓసీ లేకుండా ఎట్టు కడతారని వాళ్ళు అంటున్నారు. పోనీ కట్టారనుకున్నా కానీ 5 ఫ్లోర్లు కట్టాల్సిన 18 ఫ్లోర్లు కట్టారని చెప్పి అంటున్నారు. అంటే అడుగడుగున అక్రమాలు కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు ధూళిపాల నరేంద్ర గారు బయట పెట్టారు. సో ఇది ఒక పెద్ద వివాదం కాబోతుంది. ఈలోపు అంబటి రాంబాబు గారు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి టచ్లోకి వెళ్ళి ఏదో లాబింగ్ చేసుకుంటున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఆ లాబింగ్ ఏంటంటే పార్టీ మారటం, జనసేన పార్టీలోకి ఆయన వస్తే కనుక దీంట్లో నుంచి బయటపడవచ్చు అనేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో తీసుకోరు, ఆయన్ని తీసుకునే అవకాశమే లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంది, బీజేపీయా లేదా జనసేనలోకి పోతే కనుక కూటమిలో కీలకమైన పార్టీ కాబట్టి అటువైపు వెళ్తే కనుక సేఫ్గా ఆయన చేసినటువంటి ఈ వ్యవహారం, ఈ భాగవతాన్ని కప్పిపెట్టచ్చు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది కొంత టాక్ కూడా వినిపిస్తుంది. సో ఈ స్టేజిలో ధూళిపాల నరేంద్ర గారు ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి స్టేజిలో మరి అంబటి రాంబాబు గారు మరి దాన్ని నిజాయితీగా వాళ్ళకి కొనుగోలు చేసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి దాన్ని కూల్ చేస్తే కనుక ఆయన నిజాయితీ పరుడు అనేది ప్రజలు గుర్తిస్తారు. లేదంటే మరి రాజకీయంగా ఆయన ఏం చేస్తారు అనేది చూడాలి.